శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య మరియు సమంత జంటగా నటించిన మజిలీ చిత్రం ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన మజిలీ సినిమా తొలి రోజునే భారీ వసూళ్లను రాబట్టింది. మజిలీ సినిమా తొలి రోజు వసూళ్లు చూసి 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమని చాలా మంది అనుకున్నారు. అయితే అనుకున్నట్టుగానే ఈ సినిమా చాలా తేలికగా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. కొంతకాలంగా నాగ చైతన్య సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. అలాంటి హిట్ ఆయనకి మజిలీ సినిమాతో లభించడం విశేషం. చైతు కెరియర్ లో ఇంత త్వరగా అత్యధిక వసూళ్లను సాధించి 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన చిత్రంగా మజిలీ నిలిచింది. సమంత నాగ చైతన్య పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన సినిమా అవ్వడంతో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ మజిలీ సినిమాతో కథానాయికగా పరిచయమైన దివ్యాంశాకి కూడా మంచి మార్కులు పడిపోయాయి. ఈ అమ్మాయికి ఇక్కడ వరుస అవకాశాలు రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.